రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముక్కిన బియ్యం తిని మూగజీవాలు మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి చందుర్తి మండలాల పరిధిలోని ఓ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యం కారణంగా సుమారు 60 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరులకు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తండియాల గంభీర్పూర్ గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు సుమారు 500 గొర్రెలతో ఈ ప్రాంతంలో మేత కోసం ఉంటున్నారు. వేములవాడ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ యజమాని తన మిల్లులో పాడైపోయిన ముక్కిన బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర రైతుల పొలాల్లో పడేశాడు. మేతకు వెళ్లిన గొర్రెలు ఆ బియ్యాన్ని తినడంతో ఒక్కొక్కటిగా అనారోగ్యానికి గురై చివరికి సుమారు 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గొర్రెలతో పాటు అస్వస్థకు గురైన గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. పాడైపోయిన బియ్యాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యంగా బయట పడేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యం వల్ల తమకు సుమారు 8 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పశు సంరక్షణ, పర్యావరణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతూ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను డిస్ట్రిక్ట్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్, రాజన్న సిరిసిల్ల. అయితే కతలాపూర్ నుంచి ఒక 500 గొర్రెలు మేత కోసం, అంటే మైగ్రేషన్లో మేత కోసం చందుర్తి మండలానికి రావడం జరిగింది. అది అనుకోకుండా రైస్ మిల్ పక్కన పారబోసిన చెడిపోయిన రైస్ను, పాడైపోయిన రైస్ను బుక్కడం జరిగింది. దాన్ని వాళ్ళు గ్రహించలేదు. రాత్రి మళ్ళీ ఉదయం వరకు చెడిపోయిన రైస్ బుక్కడం వల్ల వాటికి అసిడోసిస్ వచ్చి మెటబాలిక్ అసిడోసిస్ వచ్చి అవన్నీ కడుపులు చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న వేములవాడ డాక్టర్లకు కానీ, వేములవాడ డాక్టర్ సిబ్బందికి కానీ, చందుర్తి డాక్టర్ సిబ్బందికి కానీ వాళ్ళు ఇన్ఫామ్ చేయలే. వాళ్ళు వేములవాడను, అది కతలాపూర్ నుంచి ఒక ప్రైవేట్ మెడికల్ షాప్ నుంచి ఒక మనిషిని తెప్పించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ అది ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు. ఒకవేళ మాకు ఇన్ఫామ్ చేసి ఉంటే గొర్రెలు చనిపోయేటి కాదు, మొత్తం బతికేటి, ఏదో 2-3 చనిపోయేటి. సో ఇప్పుడు మాకు మార్నింగ్ తెలియంగానే వేములవాడ సిబ్బంది, వేములవాడ మండల సిబ్బంది, డాక్టర్ అభిలాష్ మరియు సిబ్బంది, మరియు చందుర్తి మండల సిబ్బంది, పశు వైద్య సిబ్బంది వచ్చి వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఎనిమల్స్కి అంటే సిక్కున్న ఎనిమల్స్కి వైద్యం చేస్తున్నాం. ఇవాళ మార్టాలిటీ తగ్గింది. నిన్నటి నుంచి వాళ్ళ వరకు, నిన్న చనిపోయినాయి 50 చనిపోయినాయి. నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఒక 10 మాత్రం చనిపోయినాయి. ఇంకా సిక్కున్న వాటికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక నుంచి అయినా గొర్రెల కాపర్లు ఎక్కడ మైగ్రేషన్కి పోయినా అక్కడ లోకల్ డాక్టర్ని ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఆ లోకల్ డాక్టర్ను కన్సల్ట్ చేస్తే ఇంత మార్టాలిటీ, దాదాపు ఒక 7-8 లక్షల రూపాయల నష్టం జరిగింది వాళ్ళకు. ఇది కొద్దిగా వాళ్ళు అలర్ట్గా ఉంటే ఇవన్నీ జరిగేది కాదు. మాకు ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల జరిగింది. రైస్కి సంబంధించి తర్వాత రైస్ మహాలక్ష్మి రైస్ మిల్ అని చెప్పిండ్రు. అయితే ఆ రైస్ మిల్ మీద కూడా కలెక్టర్ గారు కేసు బుక్ చేయమన్నారు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ద్వారా అది కూడా చేయడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి కేసు